చిదంబరం మన దక్షిణ భారతదేశంలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన ఆకాశలింగం ఈ చిదంబర దేవాలయం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం ఈ చిదంబర దేవాలయం. ఈ దేవాలయంలో ఆకాశలింగానికి ఎటువంటి రూపము ఉండదు. ఏ రూపము లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ చిదంబరం దేవాలయం యొక్క విశిష్టతను మీకు తెలియజెప్పడమే నా ఈ చిన్న ప్రయత్నం. హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికైతే పాండిచ్చేరిలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఏంటంటే మనం చిదంబరం వెళ్ళాలంటే జస్ట్ 65 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అలాగే మీరు ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే 110 కిలోమీటర్లు ఉంటుంది. మనకి పాండిచ్చేరి బస్ స్టాండ్ నుంచి అయితే మీకు ఫ్రీక్వెంట్గా బస్సెస్ చాలా ఉంటాయి. ఈరోజు అయితే నేను పాండిచ్చేరి నుంచి అయితే చిదంబరం వెళ్తున్నాను. మన తెలుగు స్టేట్స్ నుంచి చిదంబరం ఎలా రావాలనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. ఇక్కడ నుంచి అయితే మనం చిదంబరం అయితే 65 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ మా జర్నీ టైం అంతే. చక్కగా వెళ్ళిపోయి చిదంబరం టెంపుల్ని, ఆ సరౌండింగ్ ప్లేస్ని అన్ని చక్కగా చూపిస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి, ఓకేనా? ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్సు ఇదే. చిదంబరం వెళ్తుంది, రెడీగా ఉంది. ప్రతి 10 నిమిషాలకి బస్సెస్ ఉంటాయంట. ఇక్కడైతే వీళ్ళు ఇంగ్లీష్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, తమిళ్లోనే ఉంది. 11 నెంబరు ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఈ బస్సెస్ ఉంటాయంట. నా అండి, ఎక్కేద్దాం. రైట్ రైట్ వెళ్ళిపోతున్నాం. బానాయ్ బాబాయ్, బానాయ్. టైం ఎగ్జాక్ట్గా 10 అయింది. మనం పాండిచ్చేరిలో 8 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. 10 కల్లా 2 అవర్స్లో అయితే దింపేశాడు. ఇక్కడ పక్కనే ఉంటుంది మెయిన్ టెంపుల్. ఒకసారి మనం ఇక్కడ టిఫిన్ చేసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. పాండి నుంచి చిదంబరానికి పెర్ హెడ్ 65 రూపీస్ తీసుకున్నారు. ముగ్గురికి కలిపి 195 రూపాయలు. అదే మీరు మన విజయవాడ నుండి కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి చిదంబరం రావాలంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. కాకపోతే వీక్లీ 2-3 మాత్రమే ఉంటాయి, డైలీ ఉండవు. మీకు బెస్ట్ చాయిస్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే చెన్నై వచ్చేయచ్చు. చెన్నై నుంచి అయితే మీకు ఫ్రీక్వెంట్గా చిదంబరంకి అయితే ట్రైన్స్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. అలా చిదంబరం అయితే చేరుకోండి. చిదంబరంలో టీలు అయితే ఇలా తాగుతారు. అంటే తమిళనాడులో చాలా ప్లేసెస్లో అలా తాగుతారు. ఇక్కడ ట్రై చేస్తున్నాం మనం. టెంపుల్ ఈ పక్కనే ఉంది. ఎదురుగా ఒక రథం ఉంది, చూసారా? బాగుంది కదా రథం. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు బయట స్వామివారి రథాలు చూసారా ఎలా ఉన్నాయో? బయట ఇక్కడ ఉన్నాయి, అటు 2 ఉన్నాయి స్వామివారి రథాలు. అలాగే మీకు ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. స్టే చేయడానికి కానీ మీరు ఫుడ్ తినడానికి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. నటరాజర్ టెంపుల్ ఈస్ట్ గోపురం ఇది. ఈస్ట్ గోపురం నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఏదో ఉన్నట్టుంది, తిరణాలలాగా అలా చేస్తారు కదా, ఏదో ఉన్నట్టుంది, రెడీ చేస్తున్నారు. ఈస్ట్ గోపురం నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము.
లోపలికి వెళ్ళేటప్పుడు పక్కనే స్టార్టింగ్లో వినాయకుడి గుడి ఉంది. వినాయకుడి దర్శనం చేసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం మొత్తం ఇలా ఉంది. అసలు ఈ ఆలయం నిర్మాణం చూసారా, అసలు ఆర్కిటెక్చర్ అది కానీ ఎంత అద్భుతంగా ఉంది. ఆ విగ్రహాలని ఎలా చెక్కారు చూడండి, అసలు ఎలా ఉందో. నిజంగా అప్పట్లో వాళ్ళకి ఇదంతా సాధ్యమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది మొత్తం. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం ఈ చిదంబర దేవాలయం. అలాగే ఆ పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం ఇది. ఆ పరమేశ్వరుడు కొలువే ఉన్న ఆ పంచలింగ క్షేత్రాలు మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఒకటి ఆకాశలింగం, పృథ్వీలింగం, వాయులింగం, జలలింగం, అలాగే అగ్నిలింగం. 4 తమిళనాడులో ఉంటే ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇప్పుడు ఈ పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన ఆకాశలింగం, ఆ చిదంబర రహస్యం ఏంటో తెలుసుకుందాం. చిదంబర ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని చెప్పి పాశ్చాత్య శాస్త్రవేత్తలు 8 ఏళ్ల పరిశోధన చేసిన తర్వాత అయితే స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. చిదంబరం అంటే అర్థం ఏంటంటే చిత్ అంటే జ్ఞానమని, అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఇక్కడ ఏంటంటే భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలమే ఉంటుంది. నిరాకారుడిగా ఉన్న స్వామికి ఇక్కడ అయితే పూజలు జరుగుతాయి. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా దీనికి ప్రసిద్ధి. అందుకే శివుడు ఇక్కడ నటరాజ స్వామి రూపంలో అయితే కొలువై ఉంటాడు. ఈ ఆలయం గర్భాలయం వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిలవపత్రాలు అయితే వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులు కనబడకుండా ఒక తెరనైతే అడ్డుగా ఉంచుతారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకి ఈ తెరను తీసేసి భక్తులకే చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, అంటే మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. ఇదే చిదంబర రహస్యం అని చెప్పి పండితులు చెప్తారు. ఈ గుడిలో లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే. నటరాజ స్వామి వారు, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. ఈ గుడి యొక్క అద్భుతమైన విశిష్టత ఇంకా ఏంటంటే మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబర దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. అలాగే మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఇందుకు సూచికగా చిదంబర దేవాలయంలో పైన 21,600 బంగారుపు రేకులు తాపడం అయితే చేశారు. ఆ బంగారుపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారు మేకులైతే వాడారు. అది మన శరీరంలో ఉండే నాడుల సంఖ్య అని ఆయుర్వేదం చెప్తుంది. చిదంబర దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడం వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షరి పడి అయితే ఎక్కాలి. అది నమః శివాయ అంటే పంచాక్షరిని సూచిస్తుంది. అలాగే కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. అలాగే ఇక్కడ 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీక. అలాగే పక్కన ఉన్న మండపంలో 18 స్తంభాలు 18 పురాణాలకు సూచిక. నటరాజ భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు. మూలవారు చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలను నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టిందంట. అది ఈ చిదంబరం దేవాలయం యొక్క అద్భుతమైన విషయాలు. గుడిలో దర్శనం చేసుకొని అయితే ఇటువైపుకి వచ్చాము.
ఇది ఇంకో సైడ్ గోపురం. ఇది వెస్ట్ గేటు. మన ఈస్ట్ గేట్లోంచి లోపలికి వచ్చాం. ఇది వెస్ట్ గేటు. గుడిలోని అద్భుతమైన కోనేరు ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. మీరు ఈ చిదంబరం టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా కొంచెంసేపు గుడికి బ్యాక్ సైడ్, అంటే మనకి ఈస్ట్ గేట్ నుంచి మీరు లోపలికి వస్తే కనుక ఇటువైపు వెస్ట్ గేట్ అయి ఉంటాయి కదా, అటువైపుకి రండి. వెనక వైపు కోనేరు ఉంది. కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోండి దేవాలయంలో. చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం ఇక్కడ. ఏంటంటే బాదం పప్పులు, అట్టుపళ్ళు అన్నీ కలిపి స్వీట్లో తయారు చేసి ఇచ్చారు. చాలా బాగుంది. అంతా అట్టుపండి. ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఎదురుగా ఈ బిల్డింగ్ అంటే చిన్న ఇల్లులా ఉంది. చాలా బాగుంది. పాతకాలం స్టైల్లో ఉంటాయి కదా, అలా ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా మనకి తూర్పు గోపురానికి పక్కనే ఉంటుంది లోపల రాగానే. రకరకాల మోడల్ గాజులు ఉన్నాయి. ఇవన్నీ రాజస్థాన్ మోడల్ అంట. ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ ఫైబర్ గాజులు. ఏదైనా సరే 100 రూపాయలు. 100 రూపాయలు మాత్రమే. ఏదైనా సరే చిదంబరం టెంపుల్కి బయట అమ్ముతున్నారు. రకరకాల గాజులు ఉన్నాయి చూడండి. బయట ఇలా చాలా షాపులు ఉన్నాయి. బొమ్మలు, బ్యాంగిల్స్, అమ్మాయిలకు సంబంధించిన వస్తువులు అటువంటి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇలా కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఇదే చిదంబరం బస్ స్టాండ్. టెంపుల్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మహా అయితే, అంతే. సరదాగా నడుచుకొని వచ్చేయచ్చు. కొంచెం ముందుకు వస్తే టెంపుల్ నుంచి కొంచెం అలా ముందుకు వచ్చేస్తే చాలు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ బస్సెస్ అయితే ఉంటాయి. మీకు చిదంబరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ పిచ్చవరాన్ని కూడా చూసేయండి. చాలా బాగుంటుంది. ఇది వరల్డ్ లోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒక్కసారి చూడండి. చూసారు కదా దేవాలయం మొత్తం. చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. చిదంబరం చూసుకున్న తర్వాత పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మీరు బస్ స్టాండ్ నుంచి మీకు ఫ్రీక్వెంట్గానే బస్సెస్ అవి ఉంటాయి. అలాగే వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు పాండిచ్చేరి అలాగైనా సరే మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే ఇంత చేస్తున్నా. అందరికీ టేక్ కేర్.